తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకం గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ప్రస్తుతం మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ టాపిక్, అసలు ఇది మనం మాట్లాడటానికి నిజంగా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే, సిగ్గుపడాలి. ఈరోజు రోజా వ్యాఖ్యలు, రోజా మాట్లాడుతున్నటువంటి మాటలు అనేవి, దానికి వీళ్ళు ఇస్తున్న కౌంటర్స్ అనేవి ఈరోజు చర్చనీయాంశం అవుతున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా దాని గురించి డిస్కషన్. నిన్నగాక మొన్న గాలి భానుప్రకాష్ ఏదో మాట తూర్లాడని చెప్పేసి కన్నీటి పర్యంతమై, అసలు నన్ను చూసి నా బిడ్డలు కూడా పాపం అమెరికా పోయి చదువుకుంటున్నారు, మా అబ్బాయికి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఆ ఫోటోలు పెడుతున్నారు, ఈ ఫోటోలు పెడుతున్నారు అని చెప్పేసి ఏడ్చినటువంటి రోజా ఈరోజు ఆవిడ అంతకన్నా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి మాటలు. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు. ఏంటా మాట? అంటే ఆడవాళ్ళు అయితే ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏ మాట అయినా మాట్లాడొచ్చా? తిరిగి ఎవరైనా దానికి కౌంటర్ ఇస్తే మాత్రం కన్నీటి పర్యంతం, ఏడుపులు, పెడబబ్బులు. ఏంటిది? ఈవిడ ఒక్కతే కాదు, పేరు నాని కూడా నిన్న మొన్నటి వరకు తొడలు కొట్టాడు, మీసాలు మెలిచాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఈరోజు కేసు పడి అరెస్టు రంగం సిద్ధం కాగానే అజ్ఞాతంలో పారిపోయి పిటిషన్లు వేసుకుంటున్నాడు. మరి అంత పిరిగ్గొడ్లకి మరి ఎందుకు రాజకీయం అర్థం కాని పరిస్థితి. ఒకసారి మనం వెనక్కి వెళ్తే లాస్ట్ గవర్నమెంట్లో అందరిని అరెస్ట్ చేశారు తప్ప ఎవరో ముందస్తు బెయిల్లో అజ్ఞాతవాసాలు చేసిన దాఖలాలు లేవు. అవునన్నా కాదన్నా, మంచి అయినా చెడైనా సరే మెచ్చుకోవచ్చు. ఈరోజు వీళ్ళ నేర్పేది పాఠాలు అనేటటువంటి విధంగా ఉంది. సో మరి ఏంటి ఈ నోటిపారుదలకి అడ్డెక్కడ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదొక అంశం అయితే, హరిహర వీరమల్లు ఈరోజు ట్రెండింగ్ టాపిక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటించినటువంటి సినిమా ఏది రిలీజ్ అయినా కానీ వార్తల్లోకి ఎక్కేటటువంటి అవకాశం, సెన్సేషన్ మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని దశాబ్దాలుగా, గత కొన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు ఈరోజు హరిహర వీరమల్లుని ఎలాగైనా సరే ఫెయిల్ చేయాలి, ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ట్రెండింగ్ చేసే ప్రయత్నం, వాళ్ళ శ్రేణుకి పిలుపునిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ప్రస్తావిస్తే అట్లానే జరిగే కావాలి అని చెప్పేసి చాలా తేలిగ్గా కొట్టిపడేశారు. సో సినిమాలని ఫ్లాప్ చేసి హిట్ చేసేటటువంటి సామర్థ్యం ఈరోజు వైసీపీకి, వైసీపీ నాయక గణానికి, శ్రేణులకు ఉందా? వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి కళ్ళెర్ర చేయగానే ఆడ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయా? ఇది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రతిపక్షంలో ఉండగా వచ్చాయి, కొన్ని వీళ్ళ ఆటలు సాగాయి. ఈరోజు ఆయన సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి, మరి సాగుతాయా లేదో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, మద్యం అయిపోయింది, ఇప్పుడు క్వాడ్జ్ మీద పడ్డారు. కాకాని ఆల్రెడీ లోపల ఉన్నాడు. మరో నోటిపారుదల మంత్రి అనిల్ కుమార్, ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. సో మేము గొప్ప నిజాయితీ పరులం అనుకున్న వాళ్ళము కాస్త ఎన్ని అడ్డదారులు తొక్కారు, ఎన్ని పాపాలు చేశారు, ఏ రకంగా దోచుకున్నారని కీలకంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఇది ఆసక్తికరం. ఈ దోపిడీ మీద కూడా మనం మాట్లాడాలి, ఎందుకంటే పెద్దగా ఫోకస్ ఎవరు చేయట్లేదు. ఇదేం తక్కువ దోపిడీ కాదు, మద్యమే ఎక్కువ అనుకుంటున్నారు, దాంతోపాటు ఇది కూడా ఉంది. సో ఈ 3 అంశాల్లో ప్రధానంగా ఫస్ట్, రోజా వ్యాఖ్యల పట్ల మీ విశ్లేషణ ఏంటి? కిషోర్, రోజా గురించి మాట్లాడాలి అంటే ఆమె మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, అంతకుముందు చిత్ర కథానాయికి. ఆమె ప్రేమ తపస్సు అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించింది. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడు. ఆ తర్వాత సీతారత్నం గారు అనే అబ్బాయి ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అఖండ విజయం సాధించడంతో రోజా అనే అమ్మాయి కథానాయిక అనే గుర్తింపుతోటి ఆమె ప్రస్థానం కొనసాగించింది. అక్కడి నుంచి అనేక విజయవంతమైన చిత్రాలు చేసి తెలుగు, తమిళం, మలయాళంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నమాట వాస్తవం. నటిగా ప్రస్థానం మొదలవుతున్న సందర్భంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొన్న సీతారత్నం గారి అబ్బాయి చిత్రం తర్వాత ఇక వెనక్కి తీసుకునే అవకాశం రాలేదు. అగ్రకథానాయకులు అందరితోటి నటించింది, పవన్ కళ్యాణ్ గారితో తప్ప మిగిలిన అగ్రకథానాయకులు అందరితోటి నటించింది. నాగార్జున గారితో మాత్రమే విజయవంతంగా వాళ్ళ ప్రస్థానం కొనసాగలేదు.
మిగిలిన దాదాపు అన్ని చిత్రాలు విజయవంతమైనవి. అందరి నటీనటులతో నటించిన చిత్రాలు చాలా వరకు విజయవంతమైనవి, అగ్రకథానాయికగా వెలుగొందింది. మరి అలా తమిళం తెలుగు చేస్తూ దర్శకుడు సెలవుమణిని అక్కడ తమిళంలో వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఆయన దర్శకత్వంలో కూడా చేసిన మాట అందరికీ తెలుసు. అలా సాగిన ప్రస్థానంలో రాజకీయంలోకి తెలుగుదేశం పార్టీతోటి రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. 2004-2009 తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో నిలబడింది. 2 పర్యాయాలు కూడా ఓడిపోయింది. తర్వాత ఆగస్టు 3, 2009 నాకు బాగా గుర్తు, వైఎస్ఆర్ని కలిసి కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరింది. తెలుగుదేశం పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ ఆమెకు పెద్దపేట వేసింది, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ మీద మాట్లాడిన, రాజశేఖర రెడ్డి మీద మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదాలు కూడా అయినాయి. సరే, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అతను చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదన్న అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, ఆ పార్టీలో చేరటం, 2014లో విజయం సాధించటం, 2019లో అధికారంలో కూడా రావడం కూడా జరిగింది. అధికారంలోకి రాకముందు 2014లో ఆ మాటలు వివాదాస్పదమైన, శాసనసభలో ఆ ప్రవర్తన కూడా వివాదాస్పదమై 1 సంవత్సరం పాటు శాసనసభకు కూడా రాని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పు కానీ పరివర్తన కానీ ఆమెకి కలగజేయలేదు. అట్లానే నోరు బారేసుకుంటా ఉంది. ఒక రకంగా ఇలాంటి వాళ్ళు పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వాళ్ళని చేత్కరించారు, తగిన సత్కారమే చేశారు. దాని ఫలితాలే 2024. ఈరోజు ఆమె శాసనసభ్యురాలు కాదు, కానీ గతంలో కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి ఆమె మాట్లాడిన మాటలు వివాదాస్పదాలు అవుతూనే ఉన్నాయి, కొనసాగిస్తూనే ఉంది, ఇష్టారీతిగా మాట్లాడుతూనే ఉంది. దానికి ఎదురు కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి 5 పర్యాయాలు గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర బంధువు అయినా కూడా, అంటే సోయానా వాళ్ళ మేనత్తకి కోళ్ళ అమ్మాయి, ఇద్దరు అన్నా చెల్లెలు వరుస అవుతారు. మరి అలాంటి వ్యక్తి మీద అతను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఈమెమైపోయింది? ఎందుకు మాట్లాడలేదు? మహిళే కదా, సాటి మహిళే కదా. నా గౌరవానికి భంగం కలుగుతుంది, నేను మాజీ మంత్రిని, మాజీ కథానాయకుని అని చెప్పని మన రక్షక భటన నిలయానికి వెళ్ళేసి గూడు వెళ్ళబోసుకొని ఆ రోజు మాట్లాడింది కళ్ళనీళ్ళ ప్రాప్తమైంది కదా. మరి ఆ మహిళ కాదా? శాసనసభ్యురాలు కాదా? బాధ్యత నీకు లేదా? గతంలో బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక మాట మాట్లాడిన సందర్భంగా ఆ రోజు కూడా ఇట్లానే విలపించిన సందర్భంలో ఆమె తరపున కొంతమంది కథానాయకులు వచ్చి మాట్లాడారు, మాజీ కథానాయకులు వచ్చి మాట్లాడారు. తర్వాత విషయం తెలిసి వాళ్ళు ఎక్కడెక్కడ కదలకుండా కూర్చున్నారు. మళ్ళీ తిరిగి ఆ మాటలని వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ పక్షపత్రిక, వాళ్ళ పత్రిక, వాళ్ళ ప్రసార మాధ్యమంలో మళ్ళీ ప్రచురించుకుంటూ వీళ్ళు ఇప్పుడు ఆనందపడిపోతూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరు నీకు అనుకూలంగానూ మరి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరెందుకు రాలేదు? నీ యొక్క మాటలు, మాట తీరు, నీ ప్రవర్తన, నువ్వు చేసిన దాన్ని ఈరోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు రాలేదు. అంతకుముందు నువ్వు ఈ గాలి ప్రకాష్ గారితో అతని గురించి ఏ విధంగా మాట్లాడావు, ఆయన నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ చూస్తూనే ఉన్నారు. అది జరిగి 2 రోజులు 3 రోజులు కాకతలికి 2 పర్యాయాలు మీరు ఉదాహరించినట్లు గాలిలో గెలిచారు, గాలి నా కొడుకులు అని చెప్పని 2 పర్యాయాలు ఉదాహరించింది. మరి దీన్ని ఏమనాలి అంటే, నీకు జరిగితే, నిన్ను గురించి మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు, నీ కుమార్తె, నీ భర్త, నీ అత్తమామలు బాధపడుతున్నారు. అంటే నువ్వు మాట్లాడితే ఎదుటాళ్ళు బాధపడరా? అంటే నువ్వు మాట్లాడితే వేదాలు, ఎదుట మాట్లాడితే బూతులా? అంటే నీ వరకే వర్తిస్తుందా? నువ్వేనా మహిళవి? ఎవరైనా సరే మహిళల మీద ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా తప్పే, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అని చెప్పని మహిళలు ఇష్టారాధిగా మాట్లాడకూడదు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏదో అంశం మీద ఇచ్చిన హామీ ప్రభుత్వం తరపు నిలబెట్టుకోలేదు, మరి అయినా కానీ నువ్వు మాట్లాడకుండా ఉన్నావు,
నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని అని చెప్పేసాను. అది ఇక ఆమె అది ఎంత పెద్ద అంటే మనం డబుల్ మీనింగ్ అది డైలాగే అది ఖచ్చితంగా. అది ఎంత పెద్ద బూత్ అండి అది. అయ్యి ఇప్పుడు అక్కడ కూడా గాలి ప్రకాష్ మాట్లాడిన దాంట్లో వ్యాంపుకి క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. సహజంగా ఒకరోజు అలాంటి పాత్రలు వేయటానికి ఓ జ్యోతిలక్ష్మి గారు, విజయలలిత గారు, ఆ తర్వాత జయమాలిని గారు, లేకపోతే స్మిత గారు, లేదంటే తర్వాత వచ్చిన అనురాధ గారు, అలా కొంతమంది మాత్రమే పరిమితం అయిపోయారు. కానీ ఈరోజు కథానాయకులు వాళ్ళని మించి అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు కదా. అట్లా కొన్ని రోజులు కుర్రకారునికి ఈమె కూడా కైపెక్కించిన మాట వాస్తవమేగా, కొన్ని పాత్రల ద్వారా మనం కాదనలేని సత్యమే కదా. ఇప్పుడు సహజంగా ఆ మాట్లాడిన దానికి ప్రతిగా మాట్లాడాలనే ఉద్దేశంతో అతను మాట్లాడాడు. అది పొరపాటని చెప్పని మనందరం ఖండించడం కూడా జరిగింది. ఈరోజు మరి నువ్వు ఆ రోజు బాధపడ్డ వ్యక్తి ఈరోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడావు? 2 పర్యాయాలు. మొన్న కూడా కరుణాకర్ రెడ్డి ఉదంతం సంబంధించి తిరుపతిలో మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మరి ఒక విలేకరులు అడిగిన దానికి విలేకరుని ఎదురు ప్రశ్నించింది కదా. ఇట్లాంటివన్నీ కూడా మనం ఆమె మర్చిపోయిందంటే ప్రజలు మర్చిపోలేదు అనుకోవడానికి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అన్నదానికి, గాలి భానుప్రకాష్ ఇవాడు 2000 రూపాయలకు కూడా ఏ పని పెడితే ఆ పని చేసేదని చెప్పేసి అన్నదానికి తేడా ఏంటండి? అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన దానికి, భానుప్రకాష్ ఎవరి మీద మాట్లాడిన దానికి తేడా ఏంటి? అది బూతు, ఇది నీతి అవుద్దా? ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ కథానాయకుడు. అవన్నీ కూడా పక్కన పెడదాం. కాదు ఆవిడ మాట్లాడింది నీతి అవుద్దా, ఈయన మాట్లాడింది మాత్రం బూత్ అవుద్దా? దానికి కూడా మీకు వివరణ చెబుతున్నాను. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి. ఆయన్ని నువ్వు ఏ స్థాయిలో మాట్లాడావు? నిన్ను ఓడించిన వ్యక్తి మీ ఇద్దరికి వైరంతో మాట్లాడుకున్నారు అక్కడ. గాలి భానుప్రకాష్ కావచ్చు, నువ్వు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకునేది, మాట్లాడుకునేది మీ ఇద్దరికి వ్యక్తిగతానికి సంబంధించింది. అది పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు అంటే అక్కడ నీకో నీతి, వీళ్ళకో నీతే. ఇందాక అందుకే నేను చెప్పింది. ఓకే సార్, మాట్లాడింది అనుకో, విమర్శ నువ్వు ప్రతిపక్షంలో ఉండగా ఇన్ని హామీలు ఇచ్చావు, చేయలేదు, అది ఇదని నువ్వు విమర్శించవచ్చు. రాజకీయ విమర్శలు ఎవరు పక్కన పెట్టలేదు. విమర్శించే విధానంలో భాష ఏంటి అంటున్నాను. అదే కదా ఇప్పుడు ఆమె నోటికి అద్దొద్దుకు లేకుండా నువ్వు కూడా నర్మగర్భంగా మాట్లాడావు, డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడావు. ఆయన నర్మగర్భంగా డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు. అవును. మరి భానుప్రకాష్ మాట్లాడిన తప్పు, బూతు, పరమబూతు అని చెప్పేసి నువ్వు డిబేట్లు పెట్టించుకొని నీ ఛానల్లో కన్యల పర్యంతమైనప్పుడు మరి నువ్వు మాట్లాడింది కూడా అంతకన్నా పరమబూతు కదా. ఇప్పుడు వాడు మాట్లాడే వేదాల్లాగా అనిపిస్తున్నాయి వాళ్ళకి, ఎదుటాడు మాట్లాడి మాత్రమే బూతుల్లాగా కనపడుతుంది. ఇక్కడ గమనించుకోవాలి. నిజంగా వాళ్ళు తప్పు చేశాము, మమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు, మా పార్టీ ఎందుకు ఈ 11 స్థానాలకే పరిమితం అయిపోయింది 151 స్థానాల నుంచి అని ఒక అవగాహన కానీ, ఆలోచన కానీ, ప్రజల గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, సమాజం గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటే ఇలాంటి మాటలైతే మాట్లాడరు కదా. ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులను చూసాం, రాజకీయంగా ఉన్నత పదవులు అనిపించకపోయినా. తాడేపల్లిగూడెం ఆయన బొలిశెట్టి శ్రీనివాసులు ఆయన చాలా అద్భుతంగా ప్రతిస్పందించారు. ఇప్పుడు ఎమ్మెల్యే నా కొడుకులు అంటే ఇప్పుడు నా వయసు ఏంటి, నేను ఎమ్మెల్యేనే, నేను నీ కొడుకుని అవుతానా, నీకు పుట్టానా? చంద్రబాబు గారి వయసు ఏంటి, ఆయన కూడా అన్నట్టేగా, ఆయన ఎమ్మెల్యేగా. అంతేగా పవన్ కళ్యాణ్ ఆయన ఎమ్మెల్యేగా. ఇప్పుడు అంటే అందరూ నీ కొడుకులు అవుతారా? ఇప్పుడు ఏంటా మాట? నేను సక్రమంగా పుట్టాను, ఒక తల్లికి తండ్రికి పుట్టాను, మమ్మల్ని పట్టుకొని నువ్వు ఈ రకంగా మాట్లాడటం అనేది అని చెప్పేసి ఆయన కూడా గట్టిగా ఫైర్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. మీరు గమనించండి, లాజికల్ గా ఉంది. నువ్వు ఆ మాట అంటావు అనేది అంత ఎమ్మెల్యే నా కొడుకు, నేను ఎమ్మెల్యేని. అవును, చంద్రబాబు ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, వాళ్ళ హోదాలు కాసేపు పక్కన పడవు, గెలిచింది శాసనసభ్యులుగా, వాళ్ళందరూ నీ కొడుకులా, నీకు పుట్టారా ఏంటిది అని ఆయన నెగ్గదీసి అడుగుతుంటే, అంటే ఇక్కడ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్గిపెట్టి కడుగు అని చెప్పని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసింది ఇప్పుడు వాస్తవంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇలాంటి వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులను చూసాం మనం రాజకీయంగా. 1980 నుంచి నాకు ఈ రాజకీయ నాయకుల గురించి ఒక అవగాహన అంటూ ఉంది. చాలా గొప్ప వ్యక్తులను నేను కలుసుకున్నాను కూడా, చాలా గొప్ప వ్యక్తులను కూడా కలుసుకున్నాను. చాలా గొప్ప వ్యక్తుల సాహచర్యంతో నేను కొన్ని రోజులు నడిచిన మాట కూడా వాస్తవం. మరి ఈరోజు వీళ్ళని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆడవాళ్ళని ఏం చేయదు, టచ్ చేయదు, అదే వాళ్ళ యొక్క బలహీనత. దీంతో వీళ్ళు రెచ్చిపోతుంటే మరి ఏం చేయాలంటారు? నిస్సందేహంగా ఇప్పుడు నిన్న రోజా లాంటి వాళ్ళని ఆ జాబితా నుంచి పక్క తప్పించాలంటారు. రవినాయుడు గారు చెప్పారు, ఆగస్టు 12వ తారీఖు ఏదో ముహూర్తం పెట్టారు, అదుపులో తీసుకుంటామని చెప్పారు.
దాని తర్వాత ఇప్పుడు ఆ మాట్లాడిన అన్నింటిని కూడా పీటీ వారెంట్ల ద్వారా ఒక ఏమైనా వల్లభనేని వంశీకి ఏం జరిగిందో ఆమె కూడా అలానే జరిగింది. అందుకే లేడీస్ని ఖచ్చితంగా గౌరవించాలి, జాగ్రత్తగా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడామగ ఏంటి విమర్శలు ఉండొచ్చు, అసలు బట్ ఇలాంటి కేసుల్ని కాస్త ఎక్సెంప్షన్. నేను అసలు మహిళా కార్డు ఉపయోగించి నా ఇష్టం, నా నోటికి అసలు హద్దు పొద్దు లేదు, నేను అలా అయినా మాట్లాడతాను అనుకునే వాళ్ళు మాత్రం ఆ జాబితా నుంచి తప్పించాలి. అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఆడామగాని మనం చూడాల్సిన పని లేదు. ఎవరైనా సరే దానికి అతీతులు కారు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రభుత్వ పథకాలను మెచ్చుకుంటారు, లేదంటే ప్రజా సమస్యల గురించి గట్టిగా ప్రస్తావించినా సరే ఎవరికి అభ్యంతరం లేదు, మెచ్చుకుంటారు కూడా, జనం ఆమోదిస్తారు. అవి కాకుండా వ్యక్తిగతంగా ఇదేంటి, అదే కదా. అంటే వాళ్ళ యొక్క నోటి దోల ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క అది మురుక్కాలవ కంటే ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది ఏ విధంగా కంపు కొడుతున్నాయో మనం చూస్తాను. అందుకే నేను చెప్తుంది, అలాంటి వ్యక్తులను చూసి మేము ఇలాంటి వాళ్ళని చూస్తామని నేనైతే ఎప్పుడు భావించాల. ఆ రోజు రాజకీయ నాయకులు చూసుకున్న తర్వాత ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారని కానీ, రోజు అలాంటి వ్యక్తులు మహిళలు ఈ విధంగా మాట్లాడతారని కానీ నేను ఎప్పుడు భావించలేదు. ఎవరు మాట్లాడినా సరే ఇందులో మహిళ లేదు, పురుషుడు లేదు, ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు మాత్రం తీసుకోవాల్సిందే నిస్సందేహంగా. ఖచ్చితంగా. ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్తే సార్, హరిహర వీరమలు రేపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4-5 లాంగ్వేజెస్లో అనుకుంటాను, దక్షిణ భారతదేశం అదేవిధంగా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోస్ కూడా పడ్డాయంటున్నారు మరి. సో రేపైతే ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొంత ప్రమోషన్స్లో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకులో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఇబ్బందుల్లో ఉందో. సో ఇప్పుడు దీన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి వైసీపీ ఏదో ఒక హ్యాష్-ట్యాగ్ తోటి ట్రెండింగ్ చేస్తోంది, బాయ్కాట్ పిలిపించిందని చెప్పేసి అంటున్నారు. ఈ బాయ్కాట్ పిలుపులు వర్కౌట్ అవుతాయంటారా? అంటే పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. చిత్రంలో గనక విషయం ఉంటే, మంచి చిత్రం కనుక తీయగలిగితే, అందుట్లో ప్రజలను రంజింపజేయగలిగినటువంటి అంశాలు కనుక ఉంటే ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా ఆ విజయాన్ని ఆపలేవు. కాకపోతే ఏంటంటే కొంతమంది సమూహంగా ఏర్పడి కొన్ని చిత్రాలని, విజయవంతమైన చిత్రాలను కూడా బలి చేసిన సందర్భాలు ఉంటాయి. నేను కాదని అంటలా. వాళ్ళ ఆధిపత్యం నిరూపించడం కోసం వాళ్ళకి పంపిణీ అవకాశం ఇవ్వనందువల్ల కొన్ని చిత్రాలని వాళ్ళు నిలువుగా ముంచేసిన సందర్భాలు కళ్ళ ముందు చాలా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి చిత్రానికి వచ్చేసరికి వాళ్ళు గతంలోనే దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. మరి ఒక తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలై ఆ చిత్రాన్ని ఆపాలి, ఆ చిత్రాన్ని మనం ప్రదర్శించకూడదు అనే విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసి హడావుడి చేసిన సందర్భంగా కూడా మనం థియేటర్ల బంద్ అని చెప్పేసి ముందుగా, అంటే ఆ చిత్రం విడుదలకు ముందు వీళ్ళు 1వ తారీఖు నుంచే మనం ఏ విధమైన ప్రదర్శనశాలలు ఉన్నాయో అవన్నీ మూసేయాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. దాని వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా పెద్ద చర్చ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్తాను నేను. 11 సంవత్సరాలు ఖుషీ చిత్రం తర్వాత 11 సంవత్సరాలు జల్సా వచ్చేంత వరకు కూడా ఆయన విజయవంతమైన చిత్రాలంటూ ఏం లేవు. కానీ రోజు రోజుకి ఆయన ప్రభ పెరుగుతూనే ఉంది తప్ప ఏ రోజు కూడా మసకబారలేదు. చిత్రానికి అధిక ధరలు పెట్టి కొనుక్కుంటానే ఉన్నారు. అట్లానే చిత్రం పరాజయం పాలైనా కూడా 70% 80% మళ్ళీ పంపిణీదారులకు వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు చాలా రోజుల తర్వాత రాజకీయంలోకి వచ్చేసారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఏఎం రత్నం గారి చిత్రాన్ని నిర్మించారు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు విడుదల సందర్భంగా పెద్ద మనసుతోటి తనకు రావాల్సిన పారితోషికాన్ని కూడా తీసుకోకుండా ఆయన దాని మీద మనసు పెట్టారు. చిత్రం బాగుంటే ఎవరేం ఆపలేరు. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని ఆపలేరు. చిత్రానికి గతంలో లేని, అదే ఇందాక నేను చెప్పినట్టు 11 సంవత్సరాలు విజయవంతాలు లేకపోయినా కూడా ఆయనకు ఏ విధంగా ప్రజాదరణ ఉందో ఈరోజు వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ చిత్రానికి ఉపయోగపడిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఇంకా కసి పెరిగిద్ది వాళ్ళలో, ఇంకా కసి పెరిగిద్ది. ఇట్లా చేయాలనుకుంటున్నారా మా కథానాయకుడు, ఆయన్ని వాళ్ళు నిజంగానే మిగిలిన వాళ్ళకి నేను చూసిన చాలామంది అభిమానులను చూశాను. రామారావు గారి అభిమానులు కావచ్చు, కృష్ణ గారి అభిమానులు కావచ్చు, చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఇప్పుడున్న తరాల కథానాయకుల యొక్క అభిమానులు కావచ్చు చూసాము. వాళ్ళందరికీ విభిన్నమైనటువంటి అభిమానులు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ రోజు వాళ్ళతోటి మనం పోల్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ తరం రామారావు గారు, కృష్ణ గారు, ఆ తరం వేరు. ఈ తరంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో
ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాదరణ పొందిన వాళ్ళని మించి ప్రజాదరణ ఉన్న వ్యక్తి మాత్రం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు మీరన్నట్టు వాళ్ళ ప్రసార మాధ్యమంలో, వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం ఎంత చేస్తే అంత ఉపయోగం జరిగిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను. చిత్రం ఏమాత్రం అంటే ఆయన చిత్రాలు బాగలేని చిత్రాలు కూడా ప్రజాదరణ మిగిలిన వాటికంటే కూడా కొంచెం ఎక్కువగా ప్రజాదరణ పొందుతాయి. అట్లాంటిది ఈ చిత్రంలో ఓ చారిత్రాత్మక చిత్రంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం కనుక జనరంజకంగా ఉంటే మాత్రం గత చిత్రాలను అన్నింటినీ కూడా ఆయన అధిగమించేసి ఓ సంచలనం సృష్టించే అవకాశం మాత్రం నిస్సందేహంగా ఉంది. అభిమానులతోటి కసి పెరిగింది. ఇంకా వీళ్ళు చేసే కార్యక్రమాలతోటి కసి పెరిగింది. ఈరోజు చూడండి, నేను విజయవాడ ఒక చిత్రానికి ఒక ప్రదర్శనశాలకు సంబంధించి నాకు వచ్చితే ఎప్పుడో అది వాళ్ళు టికెట్లు అమ్ముతారు కదా, అమ్మే కార్యక్రమం ప్రారంభించిన తర్వాత 8 సెకండ్లలోనే దానికి సంబంధించినంత వరకు అన్నీ కూడా కొనుగోలు చేశారు. అంటే అంతగా ప్రజలు ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి చిత్రం కోసం. అభిమానులు ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చిత్రంలో విషయం ఉన్న తర్వాత ఎవరు ఏం ఆపలేరు. గత చిత్రాలు చాలా చిత్రాలని తుడిచిపెట్టుకునే విధంగా ప్రజాదరణ పొందిద్ది, అలాగే ధనాన్ని కూడా సంపాదించిద్దని అయితే మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సో వాళ్ళు పగబెంచుకోవడం వల్ల అయితే ఏమి ప్రయోజనం లేదంట? ప్రయోజనం ఏమి లేదు. ఇంకా ఈ చిత్రానికి మేలే జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించుకోండి, మార్కెట్ రేటు ప్రకారం ప్రస్తుతం చూస్తే అంటే అమ్మకం కొనుగోళ్ళు ఏ రకంగా జరిగాయి? అది ఆ చిత్రాన్ని బాగా ఖర్చు అయింది ఆలస్యమైనందువల్ల. దాని గురించి పక్కన పడేస్తే ఇప్పుడు అంటే అమెజాన్ వాళ్ళు బాగా మంచి రేట్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అది అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎగబడ్డారు కదా, చిత్రాన్ని పంపిణీ చేయడానికి ఎగబడ్డారు కదా. పాత పంపిణీదారులకు రాలేదని అక్కసు కూడా వెలగక్కారు కదా. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగాలు పోయినాయి, వేరే వాళ్ళు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే బాధను కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ చిత్రానికి అయిన ఖర్చు, ఆలస్యమైన దానికి అయిన ఖర్చు, ఈరోజు అమ్మకాలు ఇవన్నీ కూడా చిత్రం విజయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చిత్రాల కంటే కూడా అధిక ధరలు పెట్టి వాళ్ళు మామూలుగా డిజిటల్కి సంబంధించింది కావచ్చు, మామూలు శాటిలైట్కి సంబంధించింది కావచ్చు, అధిక ధరలు అయితే మాత్రం వచ్చిన మాట వాస్తవం. ఈ పంపిణీదారులు వచ్చేసరికి గత చిత్రాల కంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవడం కూడా జరిగింది. ఏమాత్రం చిత్రం బాగుంది అనే మాట కనుక మొట్టమొదటి ఆట చూసిన వాళ్ళ నోట్లోంచి బయటకు వస్తే ఇక ఇది గత చిత్రాలలో సాధించినటువంటి చాలా వాళ్ళ పేరు మీద నమోదైనటువంటి కూడా తుడిచిపెట్టిపోయే విధంగా మాత్రం ప్రజాదరణ పొందిద్ది అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఫైనల్గా నెల్లూరు క్వాడ్స్ అక్రమ తవ్వకాల్లో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పట్ల కూడా ఎలాంటి వివక్ష చూపించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన్ని ఎందుకో వదిలేశారు. కాబట్టి ఇందుట్లో ఆయన పాత్ర ప్రమేయం కూడా ఉంది. కాబట్టి ఆయన్ని కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించండి అనే విధంగా కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో నోటిపారుదలలో ఉన్నవాడు కేవలం నోటిపారుదలలోనే కాకుండా ఇలా అక్రమ సంపాదనలో కూడా ఆరితేరారు అనే విషయం అయితే స్పష్టమవుతున్న నేపథ్యంలో సో మద్యం తర్వాత ఇది ఊపందుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ నాయకులు ఆనాటి మాజీ మంత్రులు కుంభకోణాల్లో లేకపోతే మనం చర్చించుకోవాలి. కుంభకోణంలో ఉంటే అది సహజంగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళు దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు అందరూ వాళ్లే కదా. పైనుండి ఇది చేయండి అని చెప్పని దిశానిర్దేశం చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని అమలు చేసింది, తనకు రావాల్సిన వాటా తీసుకొని మిగిలిన సొమ్ములు పంపించింది వీళ్ళే కదా. ఇప్పుడు ఆ క్వాడ్కి సంబంధించి గతంలో కూడా దాని మీద వివాదాలు బయటకు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరితోటి కలిసి వ్యాపార సంబంధాలుండి వ్యాపారంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తే శ్రీకాంత్ రెడ్డి ఈరోజు స్వయంగా బయటకు వచ్చి అవడం కూడా జరిగింది. కాబట్టి మేమే కలిసి చేస్తున్నాం, దాంతోపాటు ఈరోజు భూముల అమ్మకాలు కూడా మేము కలిసి చేస్తున్నామని చెప్పని ఎక్కడెక్కడ ఏమేమి ఉండే వివరాలన్నీ చెప్పేశాడు. ఈ చెప్పేసిన తర్వాత ఇది అరుదుగా దొరికేది ఆ క్వాడ్స్ మైనది. ఆ రుస్తుమ్ దానికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించి వాళ్ళ అనుమతులకు మించి ఏ విధంగా చేశారో, దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటం చేశారో, ఆయన ఆ వయసుకు కూడా గౌరవించకుండా ఏ విధంగా తీసుకొని ఒక మామూలుగా మనం మినువుల బస్తానో, ఒడ్లు బస్తానో, ఉల్లిపాయ బస్తానో ఇసిరేసినట్టుగా ఆయన ఏ విధంగా చేసింది మనం చూసాం. కాబట్టి ఆ కుంభకోణంలో వీళ్ళందరూ పాత్రదారులు, సూత్రధారులు, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి,
అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పని గతం నుంచి కూడా చెప్పుకుంటా వస్తుంది. ఇప్పుడు దాంట్లో సంబంధం ఉండి వాళ్ళ వ్యాపార భాగస్వామి అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి చెప్పిన తర్వాత నిజమే ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన పోరాటం ఇదే కదా, దీనికోసమే కదా ఇప్పటికి దొరికారు ఈరోజు. కాబట్టి ఇక బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదు. నిస్సందేహంగా వాళ్ళిద్దరికి కూడా ఒక ఆయన ఉన్నాడు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానంలో, రెండో వ్యక్తిని తోడు తీసుకొని వస్తున్నారు. అంతకు తప్ప పెద్ద ఆలస్యం జరుగుతుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. ఆ రోజు దానికి సంబంధించినంత వరకు దీనికి చాలా విలువైంది, ఈ క్వాలిటీకి సంబంధించింది చాలా విలువైంది కూడా. ఇప్పుడు మనకి సోలార్కు సంబంధించిన దాన్ని తయారు చేసే దాంట్లో భాగంగా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఆ గాలి లేకపోతే ఆ ధూళి ఆ దుమ్ముకి ఇబ్బంది కాబట్టి, మానవ సంచారం ఎక్కువ కాబట్టి మనకి ఒరిస్సాకో ఒకటి లేకపోతే అంటే ఇట్లా 2-3 ప్రాంతాలకు తప్ప, రాజస్థాన్కో ఇలాంటి 2-3 ప్రాంతాలకు తప్ప ఎడారి ప్రాంతం తక్కువ కాబట్టి దీన్ని విదేశాలకి ఇక్కడ దొరికేదాన్ని 100 రూపాయలు దొరుకుతుంటే విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని వేల రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్రమంగా ఏ విధంగా చేశారనేది ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి క్వార్జే కాకుండా భూముల విషయంలో కావచ్చు, లేకపోతే వివిధ చోట్ల వాళ్ళు కట్టినటువంటి గృహాలు కావచ్చు, గృహ సముదాయాలు కావచ్చు, అన్నీ వెలుగు చూపుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి లెక్కలు రేపు పొద్దున ఈడీ వాళ్ళు కూడా వచ్చేసి ఇన్ని చేయడానికి మీరు ఎక్కడ, మీ సంపాదన ఏంటి, పుట్టుకతో మీరు జమీందారులా, లేకపోతే రాజవంశీయులా, లేకపోతే మామూలు గ్రామాల్లో ఉన్న మోతుబరులా, వ్యాపార సంబంధించిన వాళ్ళ, టాటా బిర్లా వారసులా, ఇవన్నీ రేపు అడుగుతారు కదా, లెక్కలైతే చెప్పాలి కదా. ఆ లెక్కలు చెప్పే క్రమంలో వీళ్ళందరూ దొరికిపోతారని అయితే ఈరోజు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు, నిస్సందేహంగా ఆనందపడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కిషోర్ ఒకటి గమనించుకోవాలి, వాళ్ళు కూడా ఎంత తొందరగా కారాగారంలోకి వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వెళ్ళాలని వాళ్ళ కోరిక. అందుకంటే చాలామంది అందుకే చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీరు ఇందాక చెప్పారు పేరు నాని, అంతకుముందు వీరంగం చేశాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ దాసోహం అన్నాడు, మళ్ళీ ఈరోజు మధ్యలో కొన్ని రోజులు వీరంగం చేశాడు. రఫా అనేది చీకట్లో కనుగొట్టండి, రఫా పద్దాకులు అంటారు ఏంట్రా, మీరు చేస్తే ఎవరు కాదన్నారు, చేయండి అని చెప్పని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దానికి సంబంధించి ఈరోజు అతని కోసం ఎదుగుతూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు, మరి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళు ఉంటాడు, రేపో ఎల్లుండో న్యాయస్థానం కనుక అతను వెలుసుబాటు ఇవ్వకపోతే తీసుకొని వస్తారు. ఇప్పుడు అతను చూసుకుంటా ఉంటే గతంలో మీరు ప్రారంభంలో చెప్పారు, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురుటి నిలబడ్డారు నాయకులు. ఎవరినైనా తీసుకుని అర్ధరాత్రి పూట వెళ్ళారు, వాళ్ళు తీసుకుని వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడా పారిపోలేదు. వాళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత న్యాయస్థానంలో వాళ్ళు పోరాడారు, వెలుసుబాటు వచ్చింది. వాళ్ళు ఏమీ నిరూపించలేకపోయారు ఏ నాయకుడి మీద కూడా. ఎన్నో రోజులు కారాగారంలో పెట్టారు చాలామందిని. చూసుకుంటా ఉంటే అచ్చెన్నాయుడు గారు కానీ మొదలు పెట్టుకుని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మధ్యలో చింతమనేని ప్రభాకర్ కావచ్చు, పల్లా శ్రీనివాసరావు కావచ్చు, కోన రవికుమార్ కావచ్చు, పట్టాభిని కావచ్చు, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కావచ్చు, కొల్లూరు రవీంద్ర గారిని కావచ్చు, ధూళిపాడ నరేంద్ర కుమార్ గారిని కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కావచ్చు, జేసీ అస్మిత్ రెడ్డి గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో సహా చూసుకుంటా ఉంటే చాలామందిని అదుపులో తీసుకున్నారు. కానీ ఎవరి మీద ఎలాంటి అభియోగాలను వాళ్ళు మోపిందాన్ని నిరూపించలేకపోయారు, చేతులు ఎత్తేసారు వాళ్ళు. కానీ ఆ రోజు వాళ్ళు ఎవరు పారిపోలేదే, ధైర్యంగా నిలబడ్డారు. అది రాజకీయంగా ఈ రోజు వాళ్ళ మీద నమ్మకం. పారిపోవడానికి అవకాశం ఉందంటారా ఎవరు రేపు ఉత్సు బిగిస్తే? నిస్సందేహంగా కొన్ని రోజులు కనపడకుండా వెళ్తాడు. కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకుని ఒళ్ళు మసాజ్ చేయించుకుంటా ఉంటే ఎట్లా పట్టుకొచ్చారో ఇతను కూడా రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకొస్తారు. అందుట్లో అనుమానం ఏముంది? ఎవరిని వదిలిపెట్టరు. తాతకు పెట్టిన తలకొరివి తలాపినే ఉంటుందని చెప్పని అంటారు కదా, అది నిస్సందేహంగా తప్పు చేసిన వాడికి గతంలో ఏమనేవాళ్ళు అంటే మీ అంటే పెద్దలు తప్పు చేస్తే పిల్లలకి ఆ శిక్షలు పడుతూ ఉండే అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. రాజకీయాన్ని ఇలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదు అనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకుని వస్తున్నారు. ప్రజల్లో కూడా పరివర్తన రావాలి. పరివర్తన వచ్చి ఏ విధంగా ఉండాలి అంటే ఏ పార్టీలోనైనా సరే అసాంఘిక శక్తులు కావచ్చు, లేకపోతే రౌడీలు కావచ్చు, హంతకులు కావచ్చు, దోపిడీదారులు కావచ్చు, కబ్జాకోరులు కావచ్చు, వాళ్ళు ఉంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఓడించగలిగినప్పుడు ప్రజల కోరికలు ప్రజల కొరకు వాళ్ళు పాటుపడతారు. ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాదాపు అన్ని పార్టీల్లో దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఒక పార్టీలో ఎక్కువ మంది, ఒక పార్టీలో తక్కువ మంది. దాంట్లో చూసుకుంటా ఉంటే 90% మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ ఆలోచన ప్రజలు కూడా చైతన్యం కావాలి. ఇకన
అయ్యారు కాబట్టే 11 స్థానాలకు పరిమితం చేశారు వాళ్ళు. ఇక నుంచి కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ పార్టీలో ఉండా కూడా అది రేపు పొద్దున వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ అనుకోకూడదు. వీళ్ళకంటే స్వతంత్రంగా పోటీ చేసిన మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళని గెలిపించండి. అప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆలోచన మార్పు వస్తుంది, రాజకీయ పార్టీలో ఆలోచన మార్పు వస్తుంది. మనం సరైన వ్యక్తుల్ని, ప్రజల కోసం ప్రజల కొరకు పోరాడే వ్యక్తుల్ని, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల్నే మనం నియమించాలన్న ఆలోచనలో వాళ్ళకి వస్తుంది. అప్పుడే రాజకీయంలో మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళే నెరవేరుస్తున్నారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అనుగుణంగా వెళ్లకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి మేలు జరిగే విధంగా వాళ్ళు తీర్మానాలు తీసుకుంటున్నారు, లేకపోతే సరికొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళని మారిస్తే తప్ప ఈ రాజకీయంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలన్నీ పోవనైతే నా యొక్క ఉద్దేశం.